ఇవాళ మనమంతా కూడా ఎంతో ఇష్టంగా రోజు తాగే 2 పానీయాల గురించి చెప్తాను. కాఫీ మరియు గ్రీన్ టీ. ఈ 2 కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే పానీయాలే. అయితే ఏది మంచిదో నిర్ణయించాలంటే ఒకే విధంగా చెప్పలేము. ఇది వ్యక్తి శరీరానికి ఎలా సరిపోతుందో, ఎంత మోతాదులో తీసుకుంటున్నారో, ఎలా తాగుతున్నారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సో కాఫీ వర్సెస్ గ్రీన్ టీ. కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, కాలేయ ఆరోగ్యానికి కొంతవరకు మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, గుండె వేగం పెరగటం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా చక్కెర, క్రీమ్ ఎక్కువగా ఉన్న పాలు కనుక కలిపినట్టయితే దాని ఆరోగ్య ప్రయోజనం తగ్గిపోతుంది. ఇక గ్రీన్ టీ తక్కువ కెఫీన్తో ఉండి శరీరంపై మృదువుగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడతాయి. ఇది శక్తినిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువ తాగినట్టయితే కొంతమందికి అసౌకర్యంగా ఉండవచ్చు. పోషకాల పరంగా చూస్తే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండవచ్చు. కానీ గ్రీన్ టీ ప్రత్యేకమైన సమతుల్య ప్రయోజనాలను అందిస్తుంది. సో కాఫీ శక్తి కోసం మంచిదైతే గ్రీన్ టీ స్థిరమైన ఆరోగ్య మద్దతు కోసం అనుకూలంగా ఉంటుంది. మొత్తానికి తక్కువ కెఫీన్తో ఆందోళన తగ్గించడంలో గ్రీన్ టీ కొంచెం మెరుగ్గా అనిపించవచ్చు. అయితే కెఫీన్ తట్టుకోగలిగిన వారికి మితంగా తీసుకునే కాఫీ కూడా చాలా మంచి ఆరోగ్యకరం. ముఖ్యంగా ఈ రెండింటిని కూడా చక్కెర లేకుండా లేదా తక్కువగా తీసుకోవటం ఉత్తమం. ఆరోగ్యం అనేది ఒక పానీయంపై ఆధారపడదు. రోజువారీ అలవాట్లు, మితమైన వినియోగం, సరైన ఎంపికలే నిజమైన ఆరోగ్యానికి కీలకం.